హలో మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం చూడబోయే మూవీ 2016 లో హాలీవుడ్ లో రిలీజ్ అయ్యి హారర్ ప్లస్ మిస్టరీని బ్లెండ్ చేసి తీసిన ద బాయ్. సో మూవీ అయితే కొంచెం స్కేరీగా చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. సో ఇక మనం లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అలా వెళ్లే ముందు నా పేరు శివ, మీరు చూస్తున్నది మిస్టర్ మూవీ లవర్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ మూవీ యొక్క ఓపెనింగ్ సీన్ లోనే మన మూవీ యొక్క హీరోయిన్ తను పుట్టి పెరిగిన దేశాన్ని వదిలి ఇంగ్లాండ్ కు వస్తుంది. అసలు ఎందుకు వస్తుందని చూస్తే, ఇక్కడ వయసైన ఇద్దరు ముసలోళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క పిల్లవాడిని చూసుకోవడానికి ఒక ఆయమ్మ పని చేయడానికి ఇంగ్లాండ్ కు వచ్చుంటుంది. ఆ ముసలి ఆవిడ ఈమెను వెల్కమ్ చేసి, నువ్వు భద్రంగా చూసుకోవాల్సిన నా పిల్లవాడిని చూపిస్తాను. వాని పేరు బ్రహామ్స్. వానికి కొంచెం సిగ్గు ఎక్కువ. కొత్త వాళ్ళని చూస్తే ఎక్కువగా మాట్లాడు. సరే, ఎవరు వీళ్ళు ఎంత బిల్డప్ ఇస్తున్నారు అని వెళ్ళి చూస్తే, వాడిని చూడగానే ఆమెకి పిచ్చి లేసిపోతుంది. పిల్లోడు అని చెప్పేసి ఇక్కడ ఒక బొమ్మను చూపిస్తున్నారు. బట్ వీళ్ళు దాన్ని ఒక బొమ్మలాగే అస్సలు ఫీల్ అవ్వట్లేదు. ఒక రక్తం పంచుకొని పుట్టిన సొంత కొడుకులాగే వాళ్ళు ట్రీట్ చేస్తా ఉన్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొడుకు కంటే ఎక్కువగానే ఉంది వీళ్ళు చేసే ఆర్భాటాలు. దీన్ని చూసిన తర్వాత, వీళ్ళు మాట్లాడే మాటలు విన్న తర్వాత మన హీరోయిన్ కి కొంచెం వింతగా అనిపిస్తుంది. బట్ మన హీరోయిన్ ఇక్కడికి వచ్చింది బతుకు తెరువు కోసం. సో వాళ్ళ యొక్క మెంటాలిటీకి తగినట్టే ఆమె కూడా బిహేవ్ చేస్తుంది. ఆ బొమ్మని ఆమె కూడా కొంచెం చిన్న పిల్లల ట్రీట్ చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు తెల్లవారుజామున మా బ్రహామ్స్ పిల్లోని చూసుకోవాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ యొక్క లిస్ట్ ఆఫ్ రూల్స్ ని నువ్వు ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్తారు. అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, చాలా గట్టిగా శబ్దంగా బుక్ ని చదవాలి, కథను చదివి వానికి వినిపించాలి. పాటలు కూడా వాల్యూమ్ ని చాలా పెంచి పెట్టాలి. వీడు ఒక పూట బోన్ చేయకపోతే కూడా దాన్ని తీసి డస్ట్బిన్ లో వేయకూడదు. దాన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఇంటికి బయట ఎలుకలు ఎక్కువగా తిరుగుతున్నాయి, దానికి ట్రాప్ ని సెట్ చేయాలి, లేకపోతే ఆ ఎలుకలు వచ్చి లోపల ఉన్న ఫుడ్ నంతా గబ్బు చేసి పెడుతుందని. ఇలాంటి బోల్డ్ అనే రూల్స్ చెప్తూనే ఉన్నారు. వీటన్నిటికి మించి నైట్ వాడు నిద్రపోయేటప్పుడు వానికి గుడ్ నైట్ చెప్పి వానికి ఒక ముద్దు ఇవ్వాలని ఇలా చాలా రూల్స్ అయి ఉన్నాయి. వీటన్నిటిని వినేసి మన హీరోయిన్ ఏం పర్లేదండి నేను చూసుకుంటానని చెప్తుంది. ఆ నైట్ మన హీరోయిన్ వాళ్ళ చెల్లికి కాల్ చేసి, అసలేంటే వీళ్ళు వాళ్ళ పిల్లవాడిని చూసుకోవాలని తొడుక్కోవచ్చు, ఒక బొమ్మని చూసుకోమంటారని మాట్లాడుతుంది. దానికి వాళ్ళ చెల్లెలు, ఇప్పుడు నీకు ఏం బాధ, మంత్లీ శాలరీ అయితే ఇస్తారు కదా, మంచిగానే చూసుకొని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు తెల్లవారుజామున ఈ ముసలోళ్ళు, మేము ఒక వెకేషన్ కి ఊరు వెళ్తున్నాము, తిరిగి రావడానికి ఒక 4 to 5 days పడుతుంది, అంతవరకు పిల్లవాడిని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి కార్ ఎక్కి బయలుదేరతారు. మొదట్లో మన హీరోయిన్ ఆ రూల్స్ ని కొంచెం కూడా క్యారీ చేయదు. ఆ ముసలోళ్ళకి మెదడు చిగిలిపోయినట్టుంది. మనం క్లారిటీగానే ఉన్నాం కదా, ఇది బొమ్మ అని మనకు తెలుసు కదా, అసలు ఈ బొమ్మకి ఎందుకు మనం ఈ పనులంతా చేయాలి అని మొదట్లో ఆమె దేనిని సీరియస్ గా తీసుకోలేదు. సరే, సిస్టర్ తో అయినా మాట్లాడదామని చెప్పి కాల్ చేసి క్యాజువల్ గా మాట్లాడుతుంది. అప్పుడే వాళ్ళ సిస్టర్ చెప్తుంది, నీ యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నిన్ను ఎక్కడ పడితే అక్కడ వెతుకుతున్నాడు, ఒకవేళ నువ్వు ఉండే ప్లేస్ వానికి తెలిసిపోయిందంటే వాడు ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ వస్తాడు, సో జాగ్రత్తగా ఉండని చెప్పి ఫోన్ ని కట్ చేస్తుంది. ఇప్పుడు బయట చూస్తే ఏదో ఒక కార్ సౌండ్ వస్తుంది. వెళ్ళి చూస్తే ఈ ఇంటికి రెగ్యులర్ గా కూరగాయలంతా సప్లై చేసే గ్రాసరీ వాడు కూడా వస్తాడు. వానితో మన హీరోయిన్, అసలేంటి వీళ్ళు ఒక బొమ్మని పోయి మనిషిలా పెంచాలంటారు, వీళ్ళకి ఏమైనా తెక్క అని అడుగుతుంది. దానికి వాడు, లేదు వాళ్ళ పిల్లవాడు 20 సంవత్సరాలకు ముందే వాని యొక్క 8వ జన్మదినాన్ని సెలబ్రేట్ చేసేటప్పుడు వాడు చనిపోయాడు ఒక ఫైర్ యాక్సిడెంట్ లో అని వాడు చెప్తాడు. అలా మాట్లాడుకుంటూ వాడు మన హీరోయిన్ తో కొంచెం పులిహోర కలపగా, నీకు కంఫర్టబుల్ అయితే నువ్వు నాతో డేట్ కి రావచ్చు కదా, అది ఉత్త బొమ్మే కదా, ఆ ముసలి వాళ్ళు ఉన్న వాళ్ళతో కొంచెం నటించవచ్చు, బట్ ఇప్పుడు వాళ్ళు లేదు కాబట్టి నువ్వు రావచ్చు కదా అని అడుగుతాడు. దానికి మన హీరోయిన్ ఓకే అని చెప్పేసి ఇక ఏకదం రెడీ అవ్వాలని చెప్పి, డేట్ కి వెళ్ళాలంటే మంచి డ్రెస్ జ్యువెల్స్ అంతా వేసుకెళ్ళాలి కదా, అందుకని దాని అంతా ఎత్తిపెట్టేసి ఇప్పుడు స్నానం చేయడానికి వెళ్తుంది. అలా కాసేపు స్నానం చేసి వచ్చి చూస్తే ఆమె పెట్టిన డ్రెస్ లేదు, ఆ నగలు లేదు. అది కాకుండా ఈ ఇంటి నుంచి బయటికి వెళ్లే ప్రతి డోరు లాక్ చేయబడుతుంది. అక్కడ ఒక టాప్ లో ఒక స్టోరేజ్ రూమ్ లాగా ఉంటుంది, అక్కడ మిషన్ లాంటిది ఒకటి ఉంటుంది. దాన్ని ఎక్కి చూస్తే మన హీరోయిన్ ని డేటింగ్ కి తీసుకెళ్ళడానికి వచ్చిన వాడు కార్ వేసుకొని రెడీగా చూస్తున్నాడు. కానీ ఇంట్లో నుంచి ఏ శబ్దం రావడం లేదు, కాల్ చేసినా రిప్లై లేదు. వాడు వెయిట్ చేసి ఒకనొక పాయింట్ లో వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మన హీరోయిన్ లోపల నుంచి పిలుస్తుంది, కానీ వానికి వినపడటం లేదు. సరే అని లైట్ తీసుకుని అక్కడే నిద్ర పొడుస్తుంది. కట్ చేస్తే మార్నింగ్ లేచి ఆవలిందంతా పెట్టేసి అలా కిందకి వచ్చి ఆ డేటింగ్ పిలుచుండ్లా వాడిని పిలుచుకొస్తుంది. నైట్ డోర్స్ అంతా వాటికి క్లోజ్ అయ్యి అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అలా వచ్చి అసలు ఈ మిషన్ అసలు ఎలా ఓపెన్ అయింది, ఎలా క్లోజ్ అయింది అని దాన్ని చూస్తా ఉన్నారు. వీళ్ళు మాట్లాడుతూ చూస్తా ఉండేటప్పుడు ఇప్పుడు సడన్ గా అదే మూసుకుంటుంది ఆ యొక్క డోరు. దీన్ని చూసి వీళ్ళు కొంచెం షాక్ అవుతారు. ఇప్పుడు మన హీరోయిన్ అడుగుతుంది వాడిని, అసలు వీళ్ళు ఎందుకు ఒక బొమ్మని పెంచుతున్నారు, దీని వెనకాల ఉన్న ఆ మిస్టరీ ఏమైనా నీకు తెలుసా అని అడగ్గా, నేను ఒక రోజు అంకుల్ తో క్యాజువల్ గా మందేస్తా
అడిగాను. అసలు ఎందుకు అని మన హీరోయిన్ అడిగిన ప్రశ్నే వాడు ఆ ముసలాయనతో అడగగా బ్రహామ్స్ నాకు చాలా అంటే చాలా స్పెషల్, వాడే మా యొక్క విముక్తి అని అడిగిన ప్రశ్నకి చెప్పిన సమాధానానికి కొంచెం కూడా సంబంధం లేకుండా చెప్పుంటాడు ఆయన. దీనంతా వినేసి మన హీరోయిన్ కి అసలు ఏమీ అర్థం కావడం లేదు, విముక్తి ఏంటి స్పెషల్ ఏంటి అని. దీని తర్వాతే ఆ ఇంట్లో మర్మమైన విషయాలు జరగటం ఒక్కొక్కటిగా స్టార్ట్ అవుతుంది. ఒక చిన్న పిల్లోడు ఏడుస్తున్నట్టు హాల్లో ఏదో ఒక మూలలో వినిపిస్తూనే ఉంది. టెలిఫోన్ లో మాట్లాడేటప్పుడు వాయిస్ వాటికవే కట్ అవ్వడం. వీటన్నిటికి మించి ఆ బొమ్మ ఒక ప్లేస్ లో పెడితే ఇంకో ప్లేస్ లో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ అని మన హీరోయిన్ కి ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు మన హీరోయిన్ కి ఒక ఫోన్ వస్తుంది, అటువైపుగా ఒక చిన్న పిల్లని వాయిస్. ఇచ్చిన రూల్స్ ని నువ్వు ఒకటి తప్పకుండా ఫాలో అవ్వాలి అని అటువైపు నుంచి వాయిస్. ఇప్పుడు దీన్ని వినేసి మన హీరో బిత్తరపోయి కొంప తీసి ఇంట్లో ఏమైనా దెయ్యం ఏమైనా ఉందేరా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి తన రూమ్ లో డోర్ నేసి లాక్ చేసుకుంటుంది. ఆ రోజంతా భయంతో లోపలే ఉంటుంది, బయట వచ్చిన పాడైతే లేదు. సరే ఇక కడుపులో ఎలకల పరిగెత్తా ఉంది, ఇక తినకపోతే చస్తాంరా అని చెప్పి బయటకు వచ్చి చూస్తే ఈమెకి ఫుడ్ ఐటమంట రెడీగా ఉంది, ప్రిపేర్ చేసి పెట్టి. అసలు ఎవరు చేస్తుంటారు, మనల్ని తప్పించి ఈ ఇంట్లో ఎవ్వరూ లేదు, మించిపోతే ఆ బొమ్మ ఉంటుంది, బట్ ఎలా అని ఆలోచిస్తుంది. ఇప్పుడు మన హీరోయిన్ కి మెల్లమెల్లగా ముఖంలో చావు భయం. కొంప తీసి ఆ చచ్చిపోయిన బ్రహామ్సే దెయ్యంగా మారి మనకి ఇవన్నీ చేస్తా ఉన్నాడా అని ఎంత రేంజ్ లో ఆమె ఆలోచిస్తుంది. సరే ఇక మీదటైనా ఆ రూల్స్ ని కొంచెం మనం సీరియస్ గా తీసుకుని ఫాలో అవుదామని చెప్పి, అది బొమ్మే అయిండొచ్చు బట్ ఇక్కడ జరుగుతున్న విషయాలు చూస్తే చాలా భయంగా ఉంది. సో దాని తర్వాత నుంచి మన హీరోయిన్ ఆ బొమ్మతో చాలా మంచిగా ఉంటుంది, రూల్స్ ని ఒక్కటి వదలకుండా ఫాలో అవుతా ఉంది. సో ఇంతకు ముందు సీన్ లో ఆ ముసలావిడ చెప్పి ఉంటుంది బ్రహామ్స్ కొంచెం షై పర్సన్, సో అందువల్ల ఈ బొమ్మ స్ట్రైట్ గా మనతో మాట్లాడటం లేదని అర్థం చేసుకుంటుంది. అది కాకుండా ఈ బొమ్మ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మూవ్ అవుతుంది కదా, నేను దానిని చూడకపోతేనే అది మూవ్ అవుతా ఉంది. విషయాలంతా ఆ గ్రాసరీ వాడితో చెప్తూ ఉంది, బట్ వాడు ఇదంతా అస్సలు నమ్మటం లేదు. దానికి మన హీరోయిన్ ఉండు దాన్ని నీకు ఎక్స్పీరియన్స్ అయ్యేలా చేస్తానని చెప్పి, సో ఇప్పుడు ఆ బొమ్మను తీసుకొచ్చి ఒక రూమ్ లో పెట్టి బయటకు వచ్చి తలపేసుకొని కొంతసేపు తర్వాత లోపలికి వెళ్ళి చూస్తుంది. బట్ ఆ బొమ్మ ఒక ఇంచు కూడా కదులుండదు, ఎక్కడ పెట్టుంటే అక్కడే ఉంది. దీన్ని చూసి వీడు అసలు నీకేమైనా పిచ్చెక్కేసిందా అన్నట్టే చెప్తున్నాడు. దానికి మన హీరోయిన్ లేదు లేదు ఈసారి ట్రై చేద్దామని చెప్పి, బ్రహామ్స్ నేను ఎక్స్పెక్ట్ చేసింది నువ్వు చేయాలి, వీటన్నిటికి మించి నువ్వు పెట్టిన రూల్స్ అన్నిటిని నేను ఫాలో అవ్వలేను, సో నా కోసం నువ్వు కొంచెం కదులు అని చెప్పి బయటకు వచ్చి డోర్ ని వేసుకుని కొంతసేపు తర్వాత నేను లోపలికి వస్తున్నాను బ్రహామ్స్ అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే ఆ బొమ్మ పెట్టిన ప్లేస్ లో లేదు, ఇంకెక్కడో ఉంది. దీన్ని చూసిన తర్వాత వాడు దెబ్బకి షాక్ అయిపోతాడు. ఇక్కడ ఖచ్చితంగా వాని ఆత్మ ఉంది అని నమ్ముతాడు. దీనిని చూసి వానికి సంతోషం కన్నా బాధ భయమే ఎక్కువ ఉంది. ఆ ఫైర్ యాక్సిడెంట్ లో బ్రహామ్స్ చనిపోయి కొంత సమయానికి ముందు బ్రహామ్స్ కి ఒక ఫ్రెండ్ ఉంది, ఒక అమ్మాయి. తన యొక్క తల నుజ్జు నుజ్జు చేయబడి అడవిలో దొరుకుంటుంది. ఆ యొక్క హత్యకి మన బ్రహామ్స్ కి లింక్ ఉందని పోలీసులు అనుమానించుంటారు. సో అప్పుడు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసులు బ్రహామ్స్ ఇంటికి వచ్చుంటారు. అప్పుడే బ్రహామ్స్ ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్పి వీడు ముడిని కొంచెం కొంచెంగా ఇప్పుతున్నాడు. మనము ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి వీళ్ళు కొంచెం కసమసగాని మాట్లాడుతూ ఉండగా లేదు లేదు నేను ఇక్కడే ఉండాలని చెప్తుంది. దానికి రీజన్ ఏంటంటే మన హీరోయిన్ కొన్ని ఇయర్స్ బ్యాక్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. కానీ ఆ బాయ్ ఫ్రెండ్ గాడు సైకో లెక్క ఆమెను కొట్టి చిత్రహింసలు పెట్టి ఆమెకి అబార్షన్ చేయించుంటాడు. సో అప్పుడు నేను నా బిడ్డని కాపాడుకోలేకపోయాను, అట్లీస్ట్ ఈ పిల్లవానైనా నేను చూసుకుంటాను, ఆత్మ అయితే ఏంటి అని మాట్లాడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు తెల్లవారుజామున ఒక లెటర్ పోస్ట్ లో ఇంటికి వచ్చి ఉంటుంది. అసలు అదేంటని చూస్తే అది ఒక సూసైడ్ లెటర్. బ్రహామ్స్ యొక్క అమ్మా నాన్నే రాసుంటారు. మీదట ఆమెని కానీ ఆమెను ఎక్కువ ఇబ్బంది పెట్టకు, నిన్ను చాలా మంచిగా చూసుకుంటుందని చెప్పి అందులో ఉంది. సో వీళ్ళు చనిపోతారు. కొన్ని వారాల తర్వాత అసలేంటి ఇంకెవరు మన ఇంట్లో కొత్తగా తిరుగుతున్నారని చెప్పి మన హీరోయిన్ అలా తిరిగి చూస్తే ఆమె యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్. అసలు ఎందుకు వచ్చాడు అని చూస్తే మన హీరోయిన్ ఇక్కడ నుంచి ఎంత కాదన్నా తీసుకెళ్ళాలి అని ఇప్పుడు చెప్తాడు. ఇక మీదట నువ్వు నాతోనే జీవించాలి, రేపు మనకి ఫ్లైట్ టికెట్స్ ని బుక్ చేస్తున్నాను. సో అదే టైంలో ఇక్కడికి ఆ గ్రాసరీ వాడు వస్తాడు. వాడితో అసలు వీడెవడు ఎక్కడి నుంచి వచ్చాడని ఇంట్రడ్యూస్ చేసుకుని ఇప్పుడు గ్రాసరీ వాడిని అంబిచొస్తానని చెప్పి సైడ్ కి తొడుకొచ్చి నేను ఎలాగైనా వీడిని ఇక్కడి నుంచి తరమడానికి ప్రయత్నిస్తానని చెప్తుంది. దానికి ఆ గ్రాసరీ వాడు కూడా నేను కార్ లోనే బయట వెయిట్ చేస్తాను, ఏదైనా అన్యూజువల్ గా అనిపిస్తే నేను సడన్ గా వస్తాను, నీకు హెల్ప్ చేస్తానని చెప్తాడు. ఇప్పుడు మన హీరోయిన్ ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి బ్రహామ్స్ ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేయాలి, లేకపోతే వాడు నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు, దాని తర్వాత నిన్ను నేను చూసుకోలేను, ఇప్పుడు నువ్వే నాకు హెల్ప్ చేయాలని చెప్తూ ఉంది. ఇప్పుడు అలాగే రాత్రి అవుతుంది. ఆ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గాడు కూడా అక్కడ ఉన్న సోఫా పైనే నిద్రపోతా ఉన్నాడు. ఇప్పుడు సడన్ గా మెలకు వచ్చి లేచి చూస్తే రక్తంతోనే అక్కడ
ఒక లెటర్ రాసింది. అసలు ఎవర్రా ఇది రక్తంతో రాసి మనల్ని భయపెట్టాలి అనుకున్నది. ఒకటి మన హీరోయిన్ అయినా అయిండాలి, లేకపోతే ఆ గ్రాసరీ వాడైనా అయిందని చెప్పి మన హీరోయిన్ ని చాలా కోపంగా తిడుతున్నాడు. ఇదే టైంలో వీళ్ళు అరుచుకున్న ఈ శబ్దాన్ని వినేసి బయట కార్ లో కూర్చున్న గ్రాసరీ వాడు కూడా లోపలికి వస్తాడు. ఇప్పుడు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాడు వాళ్ళని సాగు తిట్టుకుంటా ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి, ఇది నీ సొంత బిడ్డలాగా ఫీల్ అయిపోతున్నావేంటి అని చెప్పి ఆ బొమ్మని తీసుకుని అక్కడ ఒక టేబుల్ ఉంటుంది, తిప్పి ఒకే ఒక దెబ్బేస్తాడు. ఆ బొమ్మ యొక్క తలలో బ్రహామ్స్ యొక్క అస్థికలు ఉన్నట్టున్నాయి. అలా ముక్కలైన తల నుంచి బూడిద అలా బయటకు వస్తుంది. దీన్ని ఇంచిన తర్వాత ఆ గోడల నుంచి ఒకే ఏడుపు శబ్దం. అది కాకుండా అక్కడ ఒక అద్దం ఉంది, అక్కడ నుంచి ఏదో నాయిస్ వస్తూనే ఉంది. ఇప్పుడు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గాడు అసలు ఏంట్రా ఈ శబ్దాన్ని ఆ అద్దం దగ్గరికి వెళ్ళగా ఇప్పుడు ఆ అద్దం భయంకరంగా బ్లాస్ట్ అవుతుంది. వీడు ఎగిరి ఆడపడతాడు. ఇప్పుడు ఆ అద్దంలో నుంచి 6 అడుగులు ఉన్న ఒకడు ముఖానికి మాస్క్ వేసుకుని ఇప్పుడు అద్దంలో నుంచి బయటకు వచ్చి వీడిని కొట్టి రక్తం వచ్చేలాగా చంపుతాడు. ఇప్పుడు వీడు తిరిగి ఆ గ్రాసరీ వాడిని చూడగా వీళ్ళు ఒకే ఒక పరుగు అక్కడి నుంచి వాని దగ్గర నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు ఆ బూత్ బంగ్లా అంతా తిరిగి వస్తున్నారు. ఇప్పుడు ఆ బంగ్లాలోనే ఒక మూలలో ఒక సీక్రెట్ ప్లేస్ లాంటిది ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు ఆ సీక్రెట్ డోర్ లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడే బ్రహామ్స్ అనేవాడు 20 ఏళ్లుగా ఉన్నాడు. ఇక్కడ మీరు ఇంకొంచెం క్లారిటీగా వినాలి స్టోరీ అర్థం కావాలంటే. ఇంతకు ముందు మీకు ఒక సీక్వెన్స్ చెప్పుంటాను. బ్రహామ్స్ యొక్క ఫ్రెండ్ అడవిలో తల నుజ్జుగా చేయబడి దొరుకుంటుంది అని, అది చేసిందే బ్రహామ్స్. ఇక్కడ నుంచి ఒక సెకండ్ లేయర్ తో మనం ఈ సినిమాని చూడాలి. అదేంటంటే వీడు పుట్టినప్పటి నుంచే ఒక సైకో మెంటల్ ఇల్నెస్ తో పుట్టుంటాడు. సో ఆ అమ్మాయిని చంపినందుకు పోలీసులు పక్కా ఆధారాలతో బ్రహామ్స్ ఇంటికి వస్తున్నప్పుడు బ్రహామ్స్ ని ఫైర్ లో కాలిపోయి చనిపోయేలాగా సెటప్ చేసి తనని ఆ బంగ్లా కిందే ఉన్న ఒక సీక్రెట్ ప్లేస్ లో పెంచుతుంటారు. బట్ వీళ్ళెందుకు ఆ బొమ్మను తీసి పెంచుతున్నారని చూస్తే వీళ్ళని ఇంటెన్షన్ గానే బంధువులు పక్కింటి వాళ్ళంతా పిచ్చి వాళ్ళు అనుకోవాలని చెప్పి, ఎందుకంటే అప్పుడైతేనే ఎవరు తన ఇంటికి రారు. బ్రహామ్స్ నిజంగానే బ్రతికున్నది ఎవరికి తెలియదు. వాళ్ళకి వయసు అవుతున్న కొద్దీ అర్థమైపోతుంది ఇక మనం ఎక్కువ కాలము బతుకము అని. సో బ్రహామ్స్ ని చూసుకోవడానికి ఇంకెవరైనా ఉంటే బాగుంటుందని వెతుకుతున్నప్పుడే మన హీరోయిన్ దొరుకుంటుంది వీళ్ళకి. అలా వచ్చి మన హీరోయిన్ ఇక్కడ చిక్కుకుపోయి ఉంటుంది. ఐ హోప్ ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఆ బేస్మెంట్ లో ఆ విషయాలన్నింటినీ చూసిన వెంటనే మన హీరోయిన్ కి ఫుల్ సినిమా క్లారిటీగా అర్థమవుతుంది. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఒక సైకో గార్డ్ అంటే వీడు అంతకుమించిన సైకో గార్డ్ లో ఉన్నాడు. సో ఇప్పుడు ఎలా ఇక్కడ నుంచి తప్పించుకోగలమా లేదా అని భయపడుతూ ఉంది. మన హీరోయిన్ ఆ గ్రాసరీ వాడు ఒక్కొక్క వైపు వెళ్ళి ఎస్కేప్ అవ్వాలని ప్లాన్ చేస్తారు. మన హీరోయిన్ కరెక్ట్ గా ఎస్కేప్ అయిపోతుంది. బట్ ఆ గ్రాసరీ వాడు వచ్చి బ్రహామ్స్ దగ్గర చిక్కుకుంటాడు. మన హీరోయిన్ తప్పించుకుని వెళ్తుంది, కానీ ఆ గ్రాసరీ వాడి పైన ఒక మంచి అభిప్రాయం మరియు ఎఫెక్షన్ కూడా ఉంటుంది. సో వాడిని ఎలాగైనా కాపాడి తీసుకెళ్లాలని తిరిగి వస్తుంది ఆ బంగ్లాకి. ఇప్పుడు బ్రహామ్స్ దగ్గరికి వచ్చి నిన్ను ఎలా ట్రాప్ చేయాలో నాకు తెలుసురా అన్నట్టు ఆ బుక్ లో ఉన్న ఆ రూల్స్ నే ఫాలో అవుతుంది. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిన బ్రహామ్స్ ఇప్పుడు నీకు నిద్రపోయే టైం వచ్చి నిద్రపో అని చెప్పి వాడిని తీసుకొచ్చి బెడ్రూమ్ లో పడుకోబెట్టి వానికి గుడ్ నైట్ చెప్పి వెళ్తూ ఉంది. ఇప్పుడు దానికి వాడు ఏంటి నాకు ముద్దు పెట్టుకునే వెళ్తున్నావు అని అడగగా మన హీరోయిన్ దగ్గర ఒక స్క్రూ డ్రైవర్ లాంటిది ఒకటి ఉంటుంది. ముందు నుంచి దాన్ని తీసి పెట్టుకుంటుంది వెనకాల. దాన్ని తీసి వానికి ఒకే ఒక స్ట్రోక్ కడుపులో. అప్పటికి వాడు మన హీరోయిన్ గొంతు పట్టి నులుముతున్నాడు. ఇక చచ్చిపోతుంది అని అనుకునే లోపలే ఆ స్క్రూ డ్రైవర్ తీసి ఎడమ వైపుగా కొచ్చుతుంది. ఆ స్క్రూ డ్రైవర్ ని మన కడుపులోనే పెట్టేసి ఆ గ్రాసరీ వాడిని తీసుకొని కార్ లో ఫాస్ట్ గా వెళ్తూ ఉంది. అలాగే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ తో మీ ముందుకు ఎప్పుడు వస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ. జై హింద్.